హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత. దీన్ని నారింజకాయ నారింజ పండు అంటారు. ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో దొరుకుతుంది. ఆరెంజ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో అంటాం. ఇది యాక్చువల్లీ మన సంత్రాన్ని కూడా ఆరెంజ్ అంటాం, కానీ ఇది యాక్చువల్ ఆరెంజ్ అనమాట. ఇది విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. మా చిన్నప్పుడు వీటిని ఇలా అడ్డంగా కోసి ఉప్పు కారం వేసుకొని తినేవాడు. దీంతో మనం చక్కగా నిమ్మకాయలు పొక్కించుకుని మాదిరిగా పొక్కించుకోవచ్చు కూడా. అది చాలా బాగుంటుంది సింపుల్గా. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీన్ని ఇలా 4 పక్కల చీలికలు పెట్టి తొనలు తీసుకొని తొనలతోటి రసంతోటి పొక్కిస్తే చాలు. అంటే తొక్క చాలా చేదుగా ఉంటుంది కదా, నేను తొక్క రాకుండా చేసుకోవాలి. ఇది విటమిన్ సి ఎక్కువ అండి. ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ బాగా దొరుకుతుంది పండు. తొక్క చాలా చేదుగా ఉంటుంది కనుక తొక్క ఇలా తీసేసుకుంటే మనకు ఆ చేదంతా రసం దీంట్లోకి రాకుండా వస్తుంది. తొక్కు తీసేసిన తర్వాత చేయి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకసారి. కడుక్కుని అప్పుడు ఈ ముత్యాలంటారు కదా, లోపల పల్పు ఆ రసం అంతా కలిపి తీసుకోవాలంటే అంటే మీరు రసం కూడా ముత్యాలతో కలిపి వచ్చేలా తీసుకోవాలి. ఇలా తీసేస్తే దీనికి తొక్కు చేతి పట్టుకోండి, చూసారా నీట్గా వచ్చేసి. ఇప్పుడు చేయి కడిగేసుకుని తర్వాత ముత్యాలు తీస్తాం. చేయి కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పల్పు ఎలా తీయాలంటే వెనక సైడ్ జాగ్రత్తగా చాకుతోటి ఇలా పొడుగ్గా నాటుకోవాలి. చక్కగా విడిపోయి తొనలు ముత్యాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని కొంచెం షార్ప్గా ఉన్న స్పూన్ తోటి ఇలా ఇలా గింజలు పడ్డా కూడా పర్వాలేదు. మరి ఎక్కువ గింజలు ఉంటే తీసేయచ్చు, కొంచెం గింజలు ఉంటే పర్వాలేదు. గింజలు కూడా ఉడికితే కొంచెం కడుపులో పెడితే మంచిది. ఎందుకంటే నిమ్మజాతి గింజల్లో ఉండేటువంటి ఆ స్ట్రాంగ్ కెమికల్ లివర్ని డీటాక్సిఫై చేస్తుందని చెప్తుంటారు ఆయుర్వేదిక్ డాక్టర్స్. కనుక గింజలు కూడా అప్పుడప్పుడు తిన్న మంచిది. చూడండి ఇలా కట్ చేస్తే ఎలా వచ్చిందో, ఎంత ఈజీగా పల్పు తీయడానికి వస్తుందో చూసారా. చక్కగా ఇలా 2 కాయలు 3 కాయలు తీసేసుకుని దీన్ని పొక్కించుకోవడం అంటారు. ఇక్కడ మధ్యలో ఒకటి ఈజీగా చక్కగా సింపుల్గా కట్ చేస్తుండడం. ఒకటొకటి కట్ చేసుకుంటూ వెళ్ళాలి, మొత్తం ఒకసారి కట్ చేయద్దు. ఒకటొకటి కట్ చేస్తుండాలి. తీసేసి మనం జ్యూస్లా తీస్తే పలుపు లేకపోతే అన్నంలో తినేటప్పుడు ఎక్కువ బాగుండదు. కొంచెం చక్కగా ఇలా తీసేసుకుంటే వచ్చేసి చూడండి ముచ్చాలి. ఒక్క కాయకే నచ్చాలి. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. తొనల్లో దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. కొందరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తారు పైన, దీంతో కూడా అలా కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఫైన్గా కావాలి అంటే ఇలా చేసుకోండి. ఇది అన్నంలో అన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పెరుగు అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఉత్తన్నంలో కలిపి తింటే కూడా పేషెంట్స్కి వాళ్ళకి నోరు పోతలవి లేకుండా తగ్గిస్తుంది. ఎంతో హెల్తీగా ఉంటుంది. చేసుకోవడం చాలా ఈజీ అండి. మీకు ఒకవేళ ఇంత తీసే టైం లేదనుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయండి. పైన తొక్కు తీసేసిన తర్వాత తొనల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోండి. నేను ఆల్రెడీ మెంతి పొడి ఆడి పెట్టుకున్నాను. మనం చిన్న చిన్న ఊరగాయలు పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మెంతులు డ్రై ఫ్రై 2-3 చెంచాలు మెంతులు, 2 చెంచాలు ధనియాలు, 1 చెంచాడు జీలకర్ర కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది 3 వంతులు వేగింది అన్నప్పుడు అప్రాక్సిమేట్గా అది ఎంత ఉందో అంత ఆవాలు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేస్తే చాలండి. వేగిన తర్వాత దాన్ని పౌడర్ వేసి పెట్టుకుంటే ఉసిరికాయలు, నిమ్మకాయలు, నారింజకాయ పొక్కించిన ఏం చేసినా కూడా మనం దాన్ని అందులో వేసుకుని ఆ పొడి కలిపేసుకుని కొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఈ పొడి చేసి రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి. ఆవాలు కూడా చిప్ ఆడిన తర్వాత కట్టేసుకుంటే సరిపోతుంది. ఆవాలు కూడా చిప్పకాలి. ఇంగువ కూడా బాగా 1 స్పూన్ ఇంగువ పడే విధంగా వేసేసుకుంటే తర్వాత మనం ఊరగాయ వేసుకొని మర్చిపోకుండా చక్కగా ఈ వాసన అంతా అనేది పట్టి ఉంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని చక్కగా పొడి చేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా రవ్వలాగా పొడి చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పొడి చేసేసుకోవాలి చల్లారిన తర్వాత. దీన్ని ఉసిరావకాయలో, నిమ్మకాయ ఊరగాయలో, లేదంటే దబ్బకాయ పొక్కించిన, నారింజకాయ పొక్కించిన, ఏది పొక్కించినా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇంట్లో. ఇది పులిహోరలో వేసుకున్నా కూడా బాగుంటుంది. పొడి పులుసులో కూడా చాలా బాగుంటుంది. కనుక ఈ పొడి అందరూ చేసి రెడీ పెట్టి మీకు చూపించాను కూడా మెంతి ఎలా చేయాలి. పల్పు రెడీ చేసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసాను. ఉప్పు తగిలితే దీంట్లోంచి ఊట బాగా వస్తుంది కదా. ముందుగా బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు, మిగిలిన వంటలా ఆయిల్ పట్టదు కనుక
ఇది హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు దాంట్లో కొద్దిగా మెంతి గింజలు, మెంతులు చిటపట్లు ఆడాక ఒక స్పూన్ కన్నా తక్కువగా ఆవాలు మెంతులు వేగిన వెంటనే ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని కడిగా. ఇది దూరంగా ఉండి వేసుకోండి, జాగ్రత్తగా నీడ పడతాయి. ఒక కరివేపాకు రెబ్బ కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే మీకు అంతా ఈ రూపంలో కలిసిపోతుంది మన దాంట్లో. కొంచెం బాగా వేగాలి పచ్చిమిరపకాయ, టేస్ట్ రావాలి కదా. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేసి వేసేస్తే మనం తినడం కలిసిపోవాలి, తీసేసి పారేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు కరివేపాకు తీసి పారేస్తారు. ఒక్క ఎండుమిరపకాయ కూడా కట్ చేసి చిన్నగా వేసేస్తాం. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. ఒక స్పూన్ కారం, కొద్దిగా ఇంగువ దీనికి మంచి వాసన అనేది ఒక హాఫ్ స్పూన్, కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసేసి దీన్ని కలిపేసుకోవాలి. కలిసిపోయింది. కారం ఎక్కువ కొంచెం పచ్చి వాసన పోయేలా అంతే. ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న పళ్ళు చూసేయాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికితే చాలు, ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. దీంట్లో కొంచెం నీళ్ళు కూడా, కారం కదా గొడ్డు వస్తుంది, నీళ్ళు కూడా కొంచెం పోస్తుంది. మనకి ఇంకా పలుచగా కావాలంటే ఇంకా కొంచెం 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు, కానీ సరిపోతుంది. ఇలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. త్వరగా తీసుకోవడానికి టైం పడుతుంది కానీ చేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం నీళ్ళు కూడా పోస్తుంది. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ బెల్లం పౌడర్, జాగరీ కూడా యాడ్ చేస్తుంది. దీనికి కొంచెం తీగ వస్తుంది. ఒక హాఫ్ స్పూన్ బెల్లం పొడి కూడా వేసి కలిపేసాను. దీన్ని చాలా గొట్టు వస్తుంది, దగ్గు వస్తుంది. దీన్ని ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ లోపల నేను మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి వేయించుకొని చూపించాను కదా, అది పొడి కొట్టి రెడీ పెట్టుకున్నాను. ఇది 3 వంతులు ఉడికి దింపేసే ముందు పొడి వేయాలి. ముందు నుంచి పొడి వేసేస్తే చేదుగా అయిపోతుంది. అందుకని పొడి రెడీ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం కలపడా ఉడకనివ్వాలి. ఇప్పుడు కలపడా ఉడుకుతోంది కదా, 5 నిమిషాల నుంచి ఉడుకుతోంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చెంచాల పొడి చాలండి. ఎక్కువ వేసేస్తే కూడా చేదు ఎక్కువైపోతుంది. అది మనం చేసే కాయని బట్టి ఉంటుంది. దబ్బకాయతో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. దబ్బకాయకి తొక్కతో సహా చేసుకుంటే కొంచెం చేదు వస్తుంది, లేదంటే ఇలా ముత్యాలు తీసి కూడా చేసుకోవచ్చు. దబ్బకాయ, నిమ్మకాయ, నారింజకాయ ఈ 3 కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ దబ్బకాయకి వాటికి ఉప్పు ఎక్కువ పడుతుంది, దీనికి కూడా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. ఉడికిన తర్వాత కొంచెం చల్లారంగా చూసుకోండి. ఒక్క వేసారి ఉప్పు తక్కువైతే మాత్రం బూజు వాసన వస్తుంది కనుక కొంచెం చూసుకుని ఉప్పు వేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికితే చాలు. ఇది వేసిన తర్వాత మెంతి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికితే బాగా చేదు దిగిపోతుంది. ఇప్పుడు ఇంకా అబ్బా, మెంతులు, ధనియాలు ఎంత కమ్మటి వాసన వస్తుందోనండి ఉడుకుతుంటే, చాలా బాగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత